దేశంలోని సిమెంట్ కంపెనీలు చాలా ఉన్నాయి. కానీ అన్ని కంపెనీలు 100% సామర్థ్యంతో పనిచేయట్లేదు. 70% సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఆ 70% సామర్థ్యంతో వచ్చిన సరుకునే వాళ్ళు ఎక్కువ ధరకే అమ్ముతున్నారన్నమాట. కొద్దిగా ఎక్కువ రేటు చేసి ఇప్పుడు ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే మిగతా 30% అంటే 100% సామర్థ్యంతో పనిచేయమని చెప్పి 70% బయట నమ్ముకొని 30% ఐడిఎఫ్కి ఇచ్చేటట్లు అనమాట. ఇప్పుడు దేశ సిమెంట్ గిరాకీ 35 కోట్ల టన్నులు ఉంటే, కానీ దేశంలో సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 50 కోట్ల టన్నులు ఉంది. దీంట్లోని సిమెంటు హౌసింగ్ రంగం వాటా 60% అయితే, మౌలిక సదుపాయాల వాటా 23%, పారిశ్రామిక వినియోగం 17%. ఇప్పుడు సిమెంటు అన్నది మనకి 1000 సంవత్సరాల వరకు సిమెంటు ముడిసరుకు ఉంది మన భారతదేశంలో. సిమెంట్ ఉత్పత్తి చేయడం వల్ల మనకి ఉపయోగం తప్ప కష్టం లేదు. దేశీయంగా వినియోగించుకోవాలంటే మనకి మౌలిక సదుపాయాల కల్పనకి ఉపయోగించుకుని దానివల్ల ఆస్తులు సృష్టించుకోవచ్చు. ఇప్పుడు ఐడిఎఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుబడిదారులు అవుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ సామర్థ్యం 100% ఉంది, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రస్తుతం 100% సామర్థ్యంతో పనిచేయట్లేదు. దేశంలో ఉత్పత్తి పరిశ్రమలన్నీ 70% సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అంటే 100% సామర్థ్యంతో పనిచేశారనుకో, అదే పెట్టుబడి అవసరం లేదు కదా. వాళ్ళు ఆ 100% సామర్థ్యంలో 70% బయట నమ్ముకున్న ఈ 30% సామర్థ్యంతో పనిచేయడం వల్ల ఆ వచ్చిన ఉత్పత్తిని ఐడిఎఫ్కి పెట్టుబడి కింద పెడతారు. దాని ద్వారా దేశంలో మౌలిక సదుపాయాలు పెరిగి పెట్టుబడి ఆర్థిక వ్యవస్థగా ఏర్పడి ఐడిఎఫ్ బలోపేతం అవుతుంది అనమాట. ఈ ఐడిఎఫ్ బలోపేతం అవడం వల్ల తెలుగు రాష్ట్రాలు అందరూ ట్యాక్స్ పేయర్ల కింద అవ్వచ్చు. అది అన్నది పెద్ద ప్రాజెక్ట్. అది దాని గురించి మనం ఐడిఎఫ్కి ఎలా నిధులు వస్తాయి, ఐడిఎఫ్ ఎలా ఏర్పాటు చేయాలి, ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, దాని ఫార్మేషన్ ఏంటి అనేది మనం భవిష్యత్తు వీడియోలో చర్చించుకుందాం. అంటే మన సామర్థ్యం దేశంలోనే ఉంది. సిమెంటు, ఐరన్ కంపెనీలు సామర్థ్యం పరంగా పనిచేయట్లేదు. వాటికి సామర్థ్యం పరంగా కంపెనీలు పనిచేసి మిగిలిన ఆ కంపెనీలకు మిగులు పెట్టుబడి కింద ఐడిఎఫ్కి ఇవ్వడం వల్ల ఐడిఎఫ్ అన్నది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వృద్ధి చెందుతుంది. దాంట్లో షేర్లు ఇస్తారన్నమాట. ఐడిఎఫ్ వీళ్ళు సిమెంట్ ఇస్తారు, ఐడిఎఫ్ ఏమో దానికి తగ్గట్టు బాండ్స్ ఇస్తుంది, అసెట్ బాండ్లు. దానివల్ల వీళ్ళకి అసెట్ కింద ఏర్పడుతుంది. దాని ద్వారా బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అసెట్ కంపెనీ అదే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.